ఎవరు అక్కడ ఎవడది కిషోర్ నేను చెప్పిన ఆపరేషన్ వదిలేసి మధ్యలో వచ్చేస్తారా మీరు మొత్తం డిపార్ట్మెంట్ అంతా డీపార్ట్ అసలు నేను మాట్లాడుకుంటే వచ్చేస్తారా యు ఆల్ ఆర్ ఇన్ఎఫిషియెంట్ ఇన్సఫిషియెంట్ ఇండెఫిషియెంట్ ఇన్ఆర్బిట్ మాల్ అకౌంట్ ఐపీసీ సెక్షన్ జనరల్ గా మణికొండ నుంచి ఎయిర్పోర్ట్ కి ఎంత తీసుకుంటారు బే? మామూలుగా అయితే 450 మంది సుప్రీం క్యాబ్ కాబట్టి 550 టోల్ గేట్ సెపరేట్ గా అంతేగా మరి పట్ట పగలు పోలీస్ స్టేషన్ కి క్యాబ్ కి సైరన్ పెట్టుకుని వచ్చి మా ఎస్ఐ మేడం తో మన సెల్ఫీలు దిగుతావా జరుగుతున్నాయి నిన్ను గోల్డెన్ మన మేడం ని మార్కెట్ లో చూసి లవ్ అట్ ఫస్ట్ ఫైట్ స్పోర్ట్స్ కార్ లాగా ఏ ఉన్నారంటే భయ్యా నేను క్యాబ్ డ్రైవర్ ని మీ మేడం గారితో లవ్ లో ఉన్నాను లోపల రావచ్చా కదా అందుకే యూనిఫామ్ వేసుకొచ్చి లవ్ ప్రపోజ్ చేశాను మ్యాటర్ కన్వేడ్ శ్రీదేవి కూడా కొంచెం టైం ఇద్దాం ఇదిగోండి అబ్బాయిలు మీ అందరికి మా పెళ్లికి బట్టలు కొనిస్తానే నేను కొంచెం షార్ట్ కదా నా షర్ట్ సైజ్ 38 సార్ ఈ 40 క్లోజ్ ద డోర్ ఫైటా మేడం ఇప్పుడు ఈ సినిమాటిక్ ఫిట్ అవసరమా? నేను మెంటల్ గా ఫిక్స్ అయ్యాను రాఘవైన ఫైటా మసాజా? ఫైట్ లాంటి మసాజ్ డవ్ సో స్మూత్ వావ్ దొరికేడు మేడం కూడా దొరికేశారు మదేక లోపల ఏం జరుగుతుంది రాఘవ? ఇంకేముంటది ఫైటే. కిషోర్ గారు సెల్ఫీతో పోయేది మంచి ఫైట్ ప్లాన్ చేశారుగా ఎంజాయ్ మై సెల్ఫ్ వచ్చేస్తున్నా శ్రీదేవి మాస్టర్ బోల్బే పక్కనున్న పాపతో మాకు కూడా ఇలాంటి ఫైటే కంపోజ్ చేయొచ్చుగా. చెప్పు इसको रोकना रे चार्ज पकड़ रहे पकड़ कोशिश नहीं स्टेशन पर कोशिश శ్రీదేవి ఆరైపోతా శ్రీదేవి ఆపండి మేడం ఇది ఫైటా మేడం ఇది ఫైటా అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను ఈ సినిమాటిక్ ఫైట్ అవసరం అని నేను బెటర్ గా ఫిక్స్ చేయాలి అన్నారు బట్ ఫిజికల్ గా ఎంజాయ్ చేసిపోయాడు కొడుకు హూ ఇస్ పాసిబుల్ వాణి నేను కొడతాను అనుకున్నాను వాడు తాయి మసాజ్ చేసుకున్నాడు జో హోగయా సో హోగయా మళ్ళీ ఇలాంటి మసాజ్ ఫైట్ చేయని నాకు కొట్టేసి చెప్పండి ఒట్టు ఈ బోర్డు తోడి కావాలి నాకు బాహుబలి ఒట్టు కావాలి మీ కాలు నా గుండు మీద ఉంది మీ కసి నా గుండెల్లో ఉంది ఆ టాక్సీ భల్లల దేవగానే మై దేఖలేదు ఏంటి స్టేషన్ కి ప్రపోజ్ చేసావా ఎస్ఐకి? రే పోలీసులతో పెట్టుకుంటే ఏదో కేసు పెట్టి ఇరికించేస్తారా? యూర్ అండర్ అరెస్ట్ నీ కార్ లో మేడం డైలాగ్ మీదో డైలాగ్ నా కానీ వాటాల తర్వాత మ్యాటర్ లోకి రండి నా డ్యూటీకి టైం అవుతుంది మీ కార్ లో స్మగ్లింగ్ గుడ్స్ అని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఓల్డెన్ నా కార్ లో స్మగ్లింగ్ అదిగో నా బుజ్జిమండి అక్కడే ఉంది వెళ్ళి చెక్ చేసుకోండి సర్చ్ రీసెర్చ్ ఏనుగు దంతాలు ఎలిఫెంట్ టీత్ పులి చర్మాలు టైగర్ స్కిన్ ఎర్ర చందనం శాండల్వుడ్ వీరప్పన్ విమెన్ ట్రాఫికింగ్ కమాన్ దట్స్ ఆల్ మేడం. బ్యాక్ సీట్ లో పట్టేదే ముగ్గురు ఐదుగురు ఎలా వచ్చారండి? లాజిక్ ఏది? లాజిక్ వీడి పేరు కూడా ఎఫ్ఐఆర్ ల్యాబ్ చేయండి ఇదిగో శ్రీదేవి మనలో మనకి అరెస్ట్ ఎందుకు ఇద్దరం కలిసి ఫైట్ చేసుకుందాం. మేడం మీకు దండం పెడతాను ఈ మసాజ్ ఫైట్ వద్దు మేడం ప్లీజ్ బాబులు ఒకటి గుర్తు చేసుకుందాం కిషోర్ కోనేమే రాజన్ కోనేరే చోటా చేతన్ యూర్ ఆల్ చీటింగ్ పోలీస్ మీరే ట్రక్ లోంచి కార్లోకి డంప్ చేశారు నేను చూశాను మనకి సాక్షి దొరికింది. పిల్లోడ్ సాక్ష్యం చేయలేదు ఏయ్ ఐ హావ్ వీడియో ఫుటేజ్ టోటల్ ఫుటేజ్ కంట్రోల్ రూమ్ చూస్తుంటే మేడం ఈ నెగటివ్ ఫుటేజ్ ని పాజిటివ్ గా మార్చాలి. జంప్ థ్యాంక్స్ రా బుడ్డడా టైం కి వచ్చి హెల్ప్ చేసావు. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు ఉంటే నేను చూడలేను. హే రాజన్ ఈ టైంలో తమరు ఇక్కడ ఏం చేస్తున్నారు? That's my house. That's my hall. That's my bedroom. My roommate. Balcony. Where is your kitchen? That's my kitchen. మరి ఫుడ్ ఎలా రా? పని దొరికితే ఆ మనీతో తింటా. No work, no food. సరే పద ఫుడ్ పెట్టేస్తా. Sorry. సరే పని ఇస్తాను రారా. Then okay. Bye friend. bye. Advance 10 rupees. ఓకే పద ఏమైనా తిందు గాని.
అవును రాజన్, మీ అమ్మ నాన్న ఎక్కడా? అలా జాలిగా చూడొద్దు. ఐ హేట్ ఇట్. ఐమ్ ఓకే. వన్ మోర్ కండిషన్. నాకు బోర్ కొట్టే వెళ్ళిపోతా. అమ్మ రాజన్. పదకొండు అక్కడ మీ నాన్న. నానా ఈ వీపు నాకు బాగా విశాలంగా ఉంది. బాగా లిబర్టీ తీసుకుని ఓ ట్యాంక్ బండ్, ఓ పక్క విగ్రహాలు, మధ్యలో బుద్ధుని నిలబెట్టి, బుద్ధుడంటే గుర్తొచ్చింది, ఏకంగా కొత్త రాజధాని అమరావతి ప్లాన్ పట్టుకోండి. సార్ ఏమైంది సార్? ఏదో మా కంపెనీ కోసం నా బాంబర్తిని తెచ్చుకున్నాం సార్. ఈ అబ్బా చుక్క మందు కూడా తాగని ఎదవని తీసుకొస్తావా? పైగా బేరర్ వచ్చి ఏం కావాలని అడిగితే ఫ్రెష్ లైమ్ సోడా. రాయ్, మందు తాగిన వాడు ఎవడన్నా బార్ లో కనపడితే వాడి వీప్ మీద పోర్క్ తో పెయింటింగ్ లే. థాంక్స్. పద. ఓర్ నాయనో, ఈ సోషల్ సర్వీస్ చూడడం నా వల్ల కాదురా. ఒరే రాజేష్, ఆ? నీ పక్కనున్న బిందో సరే లేవురా. అమ్మో, నాకు తెలుసు. ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఎవడు రేడు? రాజన్ అని నా ఫ్రెండ్, ఇక నుంచి మనతోనే ఉంటాడు. ఉండనే. మన ఫ్యామిలీ చారిత్రాత్మక గాథలో మన కింద ఎంత మంది బతకలేదురా. వీడొక పిల్ల మొక్క బతకనే. మనీ పద పడుకుందాం. బాలు, ఆ? who's he? మై ఫాదర్. ఇప్పుడు ఎందుకు లాయారు? నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా నాన్నే నాకు హీరో. మాకు చాలా ఆస్తులు ఉండేవి. సడన్ గా అమ్మ హెల్త్ డిస్టర్బ్ అయింది. అమ్మకు తోడుగా నాన్న 24 గంటలు మాతోనే ఉండేవారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నమ్మిన ఫ్రెండ్స్ నాన్ని మోసం చేశారు. కళ్ళ ముందే అమ్మని ఆస్తిని కోల్పోవడంతో నాన్న క్వశ్చన్ మార్క్ అయిపోయారు. 20 ఏళ్ళుగా అక్కడే ఆగిపోయారు. లైఫ్లో ఒక్కసారైనా మళ్ళీ నాన్ని హీరోలా చూడాలని, కానీ కష్టం. దా పడుకుందాం. ఖరీదైన కార్ల దొంగతనం, వ్యాలెట్ పార్కింగ్ పేరుతో క్రేజీగా కార్లు కొట్టేస్తున్న కిలాడీ దొంగలు. Let's start the work. Yeah. Valet parking. గోవిందా గోవిందా. ఏ నా కారు. క్యాష్ కాదు, Valet parking. చెక్ పంపించేశాను. ఏటీఎం దగ్గర వ్యాలెట్ పార్కింగ్ ఏంటి? నా కారు కారు. రాఘవ కమిషనర్ గారు వస్తున్నారు. అంత రెడీ కదా? అంతా ఓకే సార్. కత్తందుకోవే. వద్దు నాన్న, నాన్న, నాకు కొంచెం టైం నా ఇవ్వు. వద్దు. నేను ఏదో ఒకటి మేడం. చేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? ఇంట్లో మా నాన్న సాడ్ ఫేస్ వేసుకుని సాడిజం చూపిస్తున్నాడు. ఎక్కడున్నా ఆయనతో మాట్లాడుతున్నట్టే ఉంది. టెన్షన్ పడకండి మేడం, ఏదో ఒకటి చర్చిద్దాం. ఈ సెల్యూట్స్ ఏం తక్కువ లేదు. చాలా సార్లు ఏకి పారేస్తున్నారు. ఆ వేల దొంగలు ఎప్పుడు పట్టుకుంటారా? అంటే నా కారు కూడా కొట్టుకోలే వరకు చూస్తూ ఊరుకుంటారన్నమాట. 32 మంది ఉన్నారు నా వెనకాల. ఉపయోగం ఏముంది? గోవిందా గోవిందా, వాట్ ఇస్ దిస్? సార్ మీ కార్ బయటకు పట్టుకెళ్తున్నారు. వాళ్ళు పట్టుకెళ్ళట్లేదు, రా కొట్టుకెళ్తున్నారు. మేడం, చేస్. చాలా కాదు బాబు, ఎలాగైనా పట్టుకోండి. Done it. Come on, go, go, fast, catch them. I won't drop the cash, madam. Tom, the cops are coming. Cruz, they can't catch us. Cruz, this is Indian technology. Needle balls. Wow, amazing. Zing zing. Throw it. It's amazing. Zing zing. ఈ తొక్కలో కార్ కన్నా దొంగలు షార్ప్ ఇప్పుడు ఆ ఉన్నారు. కార్ని ఎలా క్యాచ్ చేయాలి? ఇంకో కార్ క్యాచ్ చేయాలి. ఆ లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్. శ్రీదేవి, అమ్మో వీడు ఇప్పుడు తవ్వుకుంటే వదలడు. మేడం ఎస్కేప్. శ్రీదేవి, ఉదర్ దేక్కో మేడం. శ్రీదేవి. ఉదర్ సే. ఓల్డెన్ ఓల్డెన్ ఓల్డెన్. ఏం శ్రీదేవి, లిఫ్ట్ అడిగి నా కార్ ఎక్కో. నీ కార్ మేము ఎక్కం. ఇదిగో ఇద్దరం డ్యూటీలో ఉన్నాం. పర్సనల్స్ వద్దు, ప్రొఫెషనల్ గా ఉన్నాం. తొందరగా పోనీ, వాళ్ళు మిస్ అయ్యి 15 మినిట్స్ అయింది. 15 మినిట్స్ 15 సెకండ్స్ లో కవర్ చేస్తా. సొల్లు. వాళ్ళే వైట్ కార్. హై ఫై. Tom, they're following in the taxi. Cruz, it's just a taxi. You are amazing. Zing zing. ఆ టర్నింగ్ 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 టర్నింగ్. ఆ మళ్ళీ టర్నింగ్. ఎక్కడుంది టర్నింగ్? టర్నింగ్ అది మేము టర్న్ అవ్వరుగా. టర్నింగ్ టర్నింగ్ ఇక్కడ బర్నింగ్. ఏమన్నా వీడియో గేమ్ మారా? చూపే. ఏం శ్రీదేవి గారు అలా ఖాళీ కూర్చోపోతే టైర్ లేవు, షూట్ చేయొచ్చు కదా.
Tom, she's firing. Rose, all misfiring. She need firing? Zing zing. Yeah, yeah. ఏమయ్యా కిషోర్ టైర్ కేం చేస్తే కనీసం కార్ కనే తగలాలి ఎక్కడెక్కడ తగులుతున్నాయంటయా ఫ్యాక్టోరా ఇప్పటిదాకా ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలు రికమెండేషన్ లీకపోతుంది పదండి. ఈసారి మేయర్ రైతా గంట ముందు బయలుదేరినాం చల్లగా పో హారన్ మాత్రం కొట్టకు. కొట్టానన్నా అయినా గీరుట్లేంది ఈ గల్లీలో అయితే ఆ టాక్సీ వాడు ఉండడరా ఆ సీట్ బెల్ట్ పెట్టుకో రాదు. అరే ఊకో అన్న మన హైదరాబాద్ మనం సీట్ బెల్ట్ పెట్టుడేంది పెట్టుకోరా ఏది పోయి ఎట్లొస్తుందో. అరే నేను పెట్టానా అన్నా డోంట్ సౌండ్ అన్నాడే బండి ఆపు, ఆపు. గా బండి గల్లీ తిరిగిన దాకా ఇన్నే ఉండు. ఓకేనా పోతుండు ఓ అన్న పోతుంది. ఓ అన్న కంచె బయటికి వచ్చిందా? వచ్చిందన్న ఇంకేమున్నది చేసే